BB8 రీయూనియన్ బీబీ ఉత్సవం అయితే అయిపోయిందండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పోస్టుల ద్వారా స్టోరీ ద్వారా రాశారు. 9కి అయితే మేడ్ మై క్యూటీ స్మైల్ ఫర్ యూ ఆల్ అంటూ రాసింది. తర్వాత నిఖిల్ వచ్చేసి చుట్కీ అంటూ రాశాడు. తర్వాత నబీల్ అండ్ మెహబూబ్ అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. నబీల్ అయితే మెహబూబ్ సాంగ్కి తన లవర్తో పాటు చేశాడు. తర్వాత సీత అయితే విష్ణు 9కి అది పోస్ట్ పెట్టింది. అయితే పోస్ట్ పెట్టి బిగ్ బాస్ 8 మాకు చాలా మెమరీస్ని మిగిల్చింది అంటూ రాసింది. తర్వాత యస్మి వచ్చేసి వీడియో పెట్టింది. అలాగే నాగమణికంఠ అయితే అక్కడ కొందరితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలు పెట్టాడు. రోహిణిది, అలాగే సీతది, అలాగే ఆదిత్య ఓం గారిది ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలిపారు. అలాగే 9కి అది అక్కడ కొన్ని ఫొటోస్ అయితే నాగమణికంఠ ఒక రీల్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే విష్ణుప్రియది అందరూ అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే. ఇంతకుముందు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు బీబీ రీయూనియన్ అంటూ ఎప్పుడు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు లవ్ ట్రాక్లు, గొడవలు చాలానే నడిచాయి. కానీ బయటకు వచ్చాక వాళ్ళన్నీ మర్చిపోయారు, ఎవరికొవరు తెలియనట్టే ఉన్నారు. అందువల్ల మళ్ళీ ఒకసారి కలుపుదామని ట్రై చేశారేమో. ఎందుకంటే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యస్మికి అండ్ గౌతమ్కి అయితే వారు అలానే జరుగుతూ ఉంది ఇంకోను. అండ్ బేబక్ గారికి అలాగే సోనియాకి కూడా వారు అలానే జరుగుతూ ఉంది. కానీ సోనియా పెళ్ళికి అయితే బేబక్క వెళ్ళారు. అలాగే నిఖిల్ అండ్ గౌతమ్ అయితే అంతకుముందు ఫ్రెండ్స్, కానీ బిగ్ బాస్కి వెళ్ళాక హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్న విధంగా ఉన్నారు. ఈ బీబీ ఉత్సవం చూశాక అందరికీ ఒక డౌట్ అయితే వచ్చింది. అసలు హరితేజ గారు ఎందుకు రాలేదు? బిగ్ బాస్ ఫైనల్ రోజు కూడా రాలేదు, అలాగే ఈ రోజు కూడా రాలేదు. అసలు హరితేజకి ఏమైంది అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. హరితేజకి అయితే వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అవుతుందంట. అక్కడివి పసుపు ఫంక్షన్వి ఏవో కొన్ని మ్యారేజ్ పిక్స్ అయితే రిలీజ్ చేశారు ఆవిడ, అందువల్ల రావడానికి అవ్వలేదంట. బీబీ ఉత్సవం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. 9కి అయితే 30 hours పట్టింది అంటూ తన స్టోరీలో అయితే పెట్టింది. ఒకసారి వెళ్ళి చూడండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.